హలో. మీకెప్పుడైనా కన్‌ఫ్యూజన్ వచ్చిందా? గుడికి వెళ్ళినప్పుడు లైక్ శివాలయం, మల్టిపుల్ గాడ్స్ ఉన్న గుడి లైక్ శివాలయం. శివాలయంలో ఇప్పుడు మల్టిపుల్ గాడ్స్ ఉంటారు కదా! అలా మల్టిపుల్ గాడ్స్ ఉన్న గుడికి వెళ్ళినప్పుడు ఏ దేవుడి నుండి స్టార్ట్ చేయాలి? మనం మొక్కడం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని ఎప్పుడైనా కన్‌ఫ్యూజన్ వచ్చిందా? నాకైతే చాలా వచ్చిందబ్బా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ గుడిలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల నుండి స్టార్ట్ చేసేస్తా. అండ్ దెన్ వినాయకుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఎలా వెళ్ళాలి అనేది మాక్సిమం లెఫ్ట్ టు రైట్ వెళ్తాను. బట్ ఎప్పుడు కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని. మరి మీకు ఈ కన్‌ఫ్యూజన్ వచ్చిందా? పోనీ మీకు ఒకవేళ తెలుసా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో? ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇకపై మిమ్మల్ని ఫాలో అవుతాను. అలానే మనం గుడికెళ్ళిన ఆ డే అంతా మనకి చాలా రిలాక్స్‌గా, చాలా పాజిటివ్‌గా జరుగుతూ ఉంటుంది కదా! మీలో కూడా ఎంతమందికి అలా జరుగుతూ ఉంటుంది? బహుశా ఇలా ఆ డే అంతా హ్యాపీగా ఉంటుందనేనేమో. మన పెద్దలు వారానికి ఒక్క రోజైనా గుడికి వెళ్ళండి అని అంటారు. మనమా వినం బద్ధకం. మీలో ఎంతమంది ఇలా వారానికి ఒక్క రోజైనా గుడికి వెళ్తారు?